న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్లు టోకరా వేస్తున్నారు. న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటూ లింకులు పంపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే సెల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్తుందని తెలిపారు. ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటూ కూడా ఏపీకే ఫైల్స్ ని పంపించి సైబర్ నేరగాళ్లు మోసానికి ఒడికట్టే అవకాశం ఉందంటూ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతోని సైబర్ మోసగాలు టోకరా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొత్తం కూడా పోలీసులు ఎక్కడికెక్కడ విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంటూ గిఫ్ట్ లింక్ అంటూ పంపించేసి ఆ సైబర్ నేరగారు లింకులు పంపిస్తుంటారు. అయితే అత్యవసరమైనటువంటి ఆ లింకులు అంటూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ లింకుల జోడికి వెళ్ళవద్దు, ఎవరు కూడా అటువంటి లింకులను ఓపెన్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్నటువంటి ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ కూడా సైబర్ పోలీసులు అయితే చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపించినటువంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే సెల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్తుంది. ఈ డేటా మొత్తం త్వరగా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఫోన్ హ్యాక్ అయినట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ మోసాల పట్ల, సైబర్ మోసాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం గిఫ్ట్ అంటూ కూడా పంపించేటటువంటి ఎలాంటి ఆ లింక్లను కూడా ఓపెన్ చేయడం కూడా పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.